మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటనలో ఇద్దరు బీహారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూరి గోపాల్ రెడ్డి సహా 7గురిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో A1 గా నందకిషోర్ కుమార్, A2 గా గోవింద్ కుమార్ ను చేర్చగా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. A7 గా కాలేజీ చైర్మన్ ను చేర్చారు. A6 గా కాలేజ్ డైరెక్టర్, A5 గా ప్రిన్సిపల్ అనిత నారాయణ, A3 గా A4 గా హాస్టల్ వార్డెన్లు అల్లం ప్రీతిరెడ్డి, ధనలక్ష్ములను చేర్చారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. మేడ్చల్లోని అయితే సీఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి ఘటన అంటే ఆ వాష్రూమ్ లో యువతులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను తీశారు అనేటువంటి ఆరోపణల పైన యువతులు పెట్టినటువంటి కేసు పైన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 7గురు నిందితులుగా చేర్చారు కూడా. అందులో A1, A2లను అందులో కిచెన్ లో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే నందకిషోర్ కుమార్, గోవింద్ కుమార్ ఇద్దరిని కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఆ యువతులు అక్కడ స్నానం చేస్తున్నారు కావచ్చు, వాష్రూమ్ లో ఉండగా కూడా వాళ్ళు వెనకాల నుండి వచ్చి ఆ సెల్ ఫోన్లను లోపల పెట్టి వీడియోలు తీయడం ఇవన్నీ కూడా చేశారు. సో అది గమనించినటువంటి యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన మొత్తం దర్యాప్తు చేశారు. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం బాత్రూమ్ లోకి వాళ్ళు ఏ విధంగా సెల్ ఫోన్లు పెడుతున్నారు, ఏ విధంగా సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారు, ఇవన్నీ కూడా మొత్తం చూసి పరిశీలించిన తర్వాత ఇద్దరు బీహారీలు ఆ కిచెన్ లో పనిచేస్తారు, నందకిషోర్, గోవింద్, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్. అయితే ఈ కేసులోనే కాలేజీ చైర్మన్ ను కూడా నిందితుడిగా చేశారు. అలాగే కాలేజీ డైరెక్టర్ జగన్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రిన్సిపల్ అనితా నారాయణ, అలాగే అందులో ప్రధాన ఆరోపణలు కూడా హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డి పైన కూడా చేశారు యువతులు. సో వారిపైన కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కిచెన్ లో పనిచేసేటువంటి వీరిద్దరే కాకుండా ఇంకెవరైనా ఇలాంటి కార్యక్రమానికి పాల్పడ్డారా లేదనేటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.